అక్కడ నువ్వేమి కొనుక్కోకర్లేదు. ఏది పడితే తినుకు, ఆరోగ్యం పాడవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురమ్మన్నాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఏంటో చెప్పు. గోల్డ్ మెడలే కదా, తీసుకొస్తా. తప్పకుండా తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైందమ్మా వీడెందుకో గెలుస్తున్నాడో. అమ్మ తీసుకురమ్మన్నది ఎవడు మర్చిపోడు. రే, నేను నీకేమి చెప్పనరా, నీ ఫీల్డ్ నీది, నీ పరుగు నీది, నీ బతుకు నీది. అది ఇంకొకటి చేతికి ఇవ్వకు. ఓటమిని పరిగెత్తించు, అది గెలుపు వరకు తీసుకువెళ్తుంది. థ్యాంక్స్ రా. రే, అమ్మ చేస్తా. నువ్వు కూడా జాగ్రత్తరా. నజీరా కోసమా? నాకు తెలుసురా, నిన్ను ఫాలో అవడమే నా పని. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, కానీ నీ గెలుపుని ప్రేమించే వాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు. అప్పుడు ఒకరు కాదు, 100 మంది వస్తారు. ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా మనలేసుకోమా. సార్ వద్దు సార్, ప్లీజ్. ఉంచరా, పర్లేదు. నజీరానా ఖానమా? నజీరా ఖానమా? టీచర్, నాకు ఇది అందట్లేదు. స్టూల్ వేసుకో.
అన్ని పనులు నేనే చేస్తున్నా, మీరు అస్సలు హెల్ప్ చేయరేంటి? ఇంకా మా వాళ్ళ అమ్మాయి కావాలంటున్నారు, దాన్ని కూడా ఇలాగే చేస్తారేమో. అలా ఎదురు చూడకపోతే మీ అబ్బాయి రానన్నాడా? వాడి కోసం కాదులే అమ్మాయి, బాదం ఖీర్ కోసం. వాడు నేషనల్ మెడల్ గెలుచుకొస్తే బాదం ఖీర్ చేసి పెడతానన్నాను. నాకేమో రాదు కదా, అందుకే పక్కింటమ్మాయి వస్తానంది. కంగారెందుకు టీచర్, బాదాం కీర్ చేయటం నాకొచ్చు. నీకొచ్చా? చాలా బాగా. రండి. టీచర్, ఆ, ఇంకెవరో మా వాళ్ళ అమ్మాయి ఎందుకు? మీ బేటాకి నాతోనే నిక్కా చేయొచ్చుగా. కాని కాని వాడొచ్చేస్తాడు. టీచర్, రామ్ రాగానే మీకో విషయం చెప్తారు, మీరెలా ఫీల్ అవుతారో చూడాలి. నజీరా పంచుడు. నజీరా ఖానం తెలీదనుకున్నావా? అమ్మా, మెడల్స్ పెట్టుకుని బూట్లు ఇవ్వమంటే షాప్ వాడు ఒప్పుకోలేదు. నజీరా సడన్ గా వచ్చి నా మెడల్స్ తీసుకుని బూట్లు కొనిచ్చిందని చెప్పాడు. నజీరా ఎలా వెళ్ళింది? నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదే. వాడికి ఈ విషయం తెలీదులే. వాడి మాటలు నీ భాషలో చెప్పమంటే నీ మాటలు వాడికి చెప్పావు. వాడిది పిచ్చి వెర్రి అని అప్పుడే డౌట్ వచ్చింది, కానీ బూట్ల దగ్గర కన్ఫర్మ్ అయింది. ఏ ఎక్కడికి ఉండు, వాడొచ్చి నాకు మెడల్ ఇస్తాడు కదా, అప్పుడు నేను నా కోడల్నిస్తాను. ఆ కళ్ళు చూడు, 2 బంగారు పథకాల్లా ఉన్నాయి. అందుకే వాడు నీ వెనక పరిగెడుతున్నాడు కదా. జిందాబాద్ జిందాబాద్. ఇంకా చాలు దింపండి రా. జిందాబాద్ జిందాబాద్. రా, మెల్లగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, దేశం దిష్టి, దేవుడి దిష్టి, అన్ని దిష్టిలు. థూ, థూ, థూ. నా మెడలేదురా. ఇది మా అమ్మ కోసం గెలిచింది, ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది. అవునా, బాదం ఖీర్ ఏది? నీ గదిలో ఉంది. గదిలోనా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. నజీరానా ఖానోమా? నజీరా ఖానోమా, మా అమ్మ చేసిన బాదం ఖీర్ నువ్వేనా? నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఏయ్, ఓయ్, మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఎప్పుడు? 1 గంటగా ఎక్కడా? ఇక్కడేం చేస్తున్నావా? రా, ఇంటికి వెళ్దాం. నజీరా వస్తానందరా. రాలేదుగా, రా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రారా. రేయ్, ఆ అమ్మాయి రాకపోతే తప్పు తందవుతుంది, వచ్చేదాకా వెయిట్ చేయకపోతే తప్పు నాదవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అమ్మ రమ్మండి రా. ఎక్కడికి వెళ్ళాలంట?
అమ్మే కదరా, అర్థం చేసుకుంటుంది. వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయిలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరురా. అరే ఆమె చచ్చిపోయేదిరా. మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా. నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా. రామ్, లైట్ గా తీసుకో. ఒకడి లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మని ప్రేమించాను, పరుగుని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు. గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నాకు మాత్రం ఈ లెటర్లో ఉంది. మ్యామ్,